ఆట బెంగాల్ది, వేట ఢిల్లీది. మే 4న వచ్చే రిజల్ట్ కేవలం ఒక రాష్ట్రానికి కాదు, దేశ రాజకీయాల రూపురేఖల్నే మార్చేసే బిగ్ బాస్ డెసిషన్. కోల్కతాలో బీజేపీ జెండా పాతడం అంటే ఢిల్లీలో ఆ పార్టీకి తిరుగులేని పవర్ ఇచ్చినట్లే. బెంగాల్ బూస్టర్ డోస్ తో బీజేపీ చేయబోయే ఆ ప్లాన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. అందరూ బెంగాల్ గెలుపు గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఎందుకంటే బెంగాల్ గెలిస్తే రాజ్యసభలో బీజేపీ బలం మామూలుగా ఉండదు. అటు తిప్పి ఇటు తిప్పి రాజ్యసభలో 2/3 మెజార్టీ కొట్టేయడమే టార్గెట్. ఇదే గనక జరిగితే పార్లమెంటులో ఏ చట్టమైనా జెట్ స్పీడ్ తో పాస్ అయిపోవాల్సిందే. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి ఏకంగా 850కి పెంచాలనే ప్లాన్ చేస్తోంది కేంద్రం. అంటే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నమాట. బెంగాల్ ఓటు బీజేపీకి అనుకూలంగా వస్తే ఈ బిల్లును ఆమోదించుకోవడం ఈజీ అయిపోతుంది బీజేపీకి. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి బీజేపీ పట్టు మరింత గట్టిపడుతోంది. ఇక జమిలి ఎన్నికలు అంటే దేశమంతా అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి ఓటు వేయడం అన్నమాట. 2029 కల్లా ఈ ప్లాన్ అమల్లోకి తేవాలని బీజేపీ చూస్తోంది. బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంలో గెలిస్తే జనం మా వైపే ఉన్నారు, ఇక జమిలికి అడ్డు లేదు అని కేంద్రం దూసుకుపోతుంది. చట్టం చేసినా ఇంకా ఆగిపోయి ఉన్న మహిళా రిజర్వేషన్లకు మోక్షం కలగాలంటే అది బెంగాల్ చేతుల్లోనే ఉంది. 2027 నాటికి జనగణన పూర్తి చేసి 33% సీట్లు మహిళలకే ఇచ్చేలా పావులు కదుపుతోంది కేంద్రం. విపక్షాలు ఎంత అడ్డుపడ్డా బెంగాల్ విక్టరీ ఇచ్చే ధైర్యంతో ఈ బిల్లును పట్టాలెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది కేంద్రానికి. సింపుల్ గా చెప్పాలంటే బెంగాల్లో కమలం వికసిస్తే కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లే అవుతుంది. మే 4 తర్వాత దేశం కొత్త బాటలో నడవబోతోందా? రాజ్యాంగంలో భారీ మార్పులు జరగబోతున్నాయా? తెలియాలంటే ఆ రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.